పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 19వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయం 38 నుంచి 40 వరకు చదువు. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమునందు సమాధానం, సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో దేవునికి స్తోత్రం చేయసాగిరి. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిచయులు, బోధకుడా మీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూసి, మీరు ఊరుకుంటుని ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క దైవ జనాంగమా, గమనించండి. ఎవరైతే లోకం అనే బంధకాల్లో కట్టబడి ఉన్నారో, ఎవరైతే లోకాధికారి కబస్థ బంధకాల్లో ఉన్నారో, వారికి ఏమి అన్యోన్యముగా కనబడుతుందంటే ప్రతిదీ కూడా శ్రేష్టమైనదిగానే కనబడుతుంది. ప్రతిదీ వారికి మంచిదిగానే కనబడుతుంది. ప్రతిదీ వారికి రుచిగానే కనబడుతుంది. కానీ దానిలో ఎంత భయంకరమైన రోగం ఉందో వారికి అర్థం కావట్లేదు. సో ఆ రోదన లేదు, ఆ పాపం, ఆ బాధ, వారికి కలుగుతున్నట్టు ప్రతి రుగ్మతు పూర్తిగా దాని బయటకు వచ్చి రావాలన్న ఆలోచన తప్పన వారికి లేదు. ఎందుకంటే ఈ లోకం అనేది రంగుల వలయం. హల్లెలూయా. ఈ రంగుల వలయంలో వారికి చాలా శ్రేష్టంగాను, రంధ్యముగాను, ఇదే సంతోషం, ఇదే ఆనందం, దీనికి మించి దేవీ లేదు అన్న స్థాయిలోనే సర్వజనులు చాలా మంది అలాగే బ్రతికేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఈ లోకంలో ఒక అధికారి చేతిలో కట్టబడ్డామని మనకు తెలియదు. దేవునికి స్తోత్రం. ఈ లోకాధికారి చేతులతో కట్టబడ్డామని మనకు తెలియదు. మనం తిరుగుతున్నాం అనుకుంటున్నాం, మనం పనులు చేసుకుంటున్నాం, మనం ఉద్యోగాలు చేసుకుంటున్నాం, వ్యాపారాలు చేసుకుంటున్నాం, మనం సంపాదించుకుంటున్నాం. దేవుని సన్నిధి వెళ్ళలేని వాళ్ళు వర్షమే చెప్తారండి, వెళ్ళిన వారికి చెప్పండి. ఇలాగా వీరి జీవితాలు సాగుతున్నాయి. కానీ వీళ్ళందరూ ఎవరి చేతిలో అంటే ఈ లోకాధికారి చేతిలో. లోకాధికారి చేతిలోంచి విడిపింపబడిన వారు ఎవరంటే, పునరుత్థాన దినాన అనగా విశ్రాంతి దినాన ఆదివారం దేవుని సన్నిధిలో ఉన్నవారు మాత్రమే ఆమె యొక్క బంధకాల నుంచి, అంటే ఈ యుగ సంబంధమైన దేవతా శక్తుల కబస్థ బంధకాల నుంచి విడుదల పొంది, అంధకార సంబంధమైన పాపంలో నుంచి విమోచించబడి, పాప జీవితంలో నుంచి విడుదల పొంది, క్రీస్తు రక్తం చేత కడగబడి వారు నీతిమంతులుగా క్రీస్తు బిడ్డలుగా ఉన్నవారు మాత్రమే ఈ స్థలంలో. దేవునికి స్తోత్రం. అది ఇక్కడనే కాదు, ప్రతి మందిరంలో అనగా సంఘంలో క్రీస్తును ప్రభునామములో ప్రార్థన చేసే వారందరి పరిస్థితి ఏంటంటే, ఈ అపవాదిని లోకాధికారి కబస్థ బంధకాల నుంచి మీరు విడుదల పొందారు. విడుదల పొందిన వారు మాత్రమే ప్రభునామమును బట్టి ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. వాడు రక్షణ పొందాడా, వాడు మారు మనసు పొందాడా, లేకపోతే వాడు బాప్తిసం, ఇవి కాదు. ప్రభునామమును ప్రార్థన చేస్తున్నట్టు దాని అర్థం ఏంటి? వాడి నుంచి బయటకు వచ్చేసాడు. వాడి సంఖ్యలు తెంచేసుకొని, వాడి బంధకాలు తెంచేసుకొని ఎక్కడికి వచ్చేసాడు? శివము కలిగిన దేవుని ఎదురుకు వచ్చేసాడు. సృష్టికర్తకు దేవుని ఎదురుకు వచ్చేసాడు. మీకు అర్థం కావాలంటే ఈ మార్కు సువార్త ఒకసారి చూడండి. 11వ అధ్యాయం మరొకసారి తెలియజేస్తారు. 11వ అధ్యాయం చదవండి. 11వ అధ్యాయం మార్కు సువార్త 1 నుంచి 10 చదవండి. వారు యెరూషలేముకు సమీపించిన ఒలివ కొండ దగ్గర ఉన్న బెతెస్దా బెతనీ అనే గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులకు ఇద్దరిని చూసి, మీ ఎదురునున్న గ్రామమునకు వెళ్ళి అందులో మీరు ప్రవేశించగా కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడి, దాని మీద ఏ మనుషులు ఎప్పుడూ కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనా మీరెందుకు ఇలాగ చేయించున్నారు?
మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసినదని చెప్పుడి. అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడ తోలి పంపమని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళి వీధులలో ఇంటి ఇంటి బయట తలవాకట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడింది. దాన్ని విప్పించుండగా అక్కడ నిలుచున్న వారు మీరేమి చేయించున్నారని, గాడిద పిల్ల ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగింది. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించిన వారితో చెప్పగా వారు పాలించింది. హల్లెలూయా. ఆ కొందరు ఎవరు? ఆ నిలుచున్న కొందరు ఎవరు? అడుగుతున్నవారు ఎవరు? అసలు యేసు ఆజ్ఞాపిస్తే వారిని విడిచిపెట్టేశారు. వాళ్ళు విప్పుచున్నప్పుడు మీరు ఎందుకు విప్పుచున్నారని అడిగారు. యేసయ్య అడిగాడని చెప్పారు. అని ఆజ్ఞ మేరకు తీసుకెళ్తున్నాం అన్నారు. అయితే సరే పోనీ అన్నారు. వాడికి బయటకు వేసే ఎవరు తెలిసినారు కానీ మనకైతే తెలియట్లేదు. ఆ ఇప్పుడు వారు దురాత్మకు సంబంధించినది అపవాదకు సంతానం అయినారు. వారు లోకములో ఆ గాడిదని అంటే లోకములో ఉన్న వాళ్ళు ఒక వ్యక్తి విడుదల పొందాలి, ఆ బంధకాల నుంచి రావాలనుకుంటే కొంతమంది వచ్చి మాతోనే నువ్వు కలిసి ఉండు, మా దగ్గరే బాగుంది, ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నావు, ఎంతకంటే నీకు ఎక్కడ సంతోషం దొరుకుతుంది, ఎంతకంటే నీకు ఎక్కడ సమాధానం దొరుకుతుంది, ఎంతకంటే నీకు స్వేచ్ఛ దొరుకుతుంది, మాతో తాగు, మాతో తిరుగు, మాతో కలిసి సంతోషించు, మాతో కలిసి తిను అని చెప్పినప్పుడు యేసు ప్రభువుని పంపించి అది నాకు కావాలన్నాడు. దాని మీద ఎప్పుడు ఎవరు ఎక్కలేదు అక్కడ. దాని కారణం ఏంటంటే పుట్టింది మొదలుకొని ఆ వ్యక్తి ఏ రోజు జీవము కలిగిన దేవుణ్ణి తన హృదయంలోకి ఆహ్వానించాడు. ఏ రోజు సృష్టికర్తని జ్ఞాపకం చేసుకోలేదు. అసలు నేను ఎలాగ ఈ భూమి మీదకి వచ్చాను, నేను ఎలాగా ఈ భూమి మీద అవతరించాను, లేదా ఈ భూమి మీదకి నన్ను ఎవరు తీసుకొచ్చారు, ఎవరి మూలంగా జన్మించాను అన్నది ఆ వ్యక్తికి తెలియక నలుగురితో ఆ వ్యక్తి అన్నిట్లో పాల్గొంటూ పొందుతున్నాడు. ఒక సమయం వచ్చింది, సమయం వచ్చినప్పుడు నిన్నే కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది ఉన్నారు ఈ ప్రాంతంలో, కానీ నిన్నే కోరుకున్నాడే. ఆ గాడిద పిల్లని ఎందుకు కోరుకోవాలి? అదే ఎందుకు ఆయనకు అవసరమైంది? ఎందుకు దాన్ని బట్టలు తెంచాలనుకున్నాడు? ఎందుకు ఆ శర నుంచి దాన్ని విడిపించాలనుకున్నాడు? అసలు నీ జీవితంలోకి ఆయన ఎందుకు రావాలనుకున్నాడు? నీ బ్రతుకులకు ఎందుకు రావాలనుకున్నాడు? నిన్ను ఎందుకు ప్రేమిస్తాడు? అసలు గాడిద పిల్ల కూడా దాని కూడా అర్థమైంది. సృష్టికర్తకు దేవుడికి నేను ఏ రోజు తలవంచలేదు, లోబడలేదు. ఈ రోజు నాకు అవకాశం వచ్చింది, ఆయన నాలోకి రావడం నాకు ఇష్టం అనుకుంది. ఆ గాడిద పిల్ల విప్పుతుంటే అది కూడా సహకరించింది. దేవునికి స్తోత్రం. అంటే యేసు ప్రభువారు తన మీద ఎక్కటానికి తనకి ఇష్టమైంది. నీకు ఇష్టమైంది కాబట్టి ఈ స్థలానికి నువ్వు వచ్చావు. నీకు ఇష్టమైంది కాబట్టి ఆ శ్రమ నుంచి విడుదల పొందడానికి నువ్వు ఇష్టపడ్డావు. ఇష్టపడి ఎక్కడికి వచ్చావంటే తిన్నగా దేవుని మందిరంలోకి వచ్చావు. ఇప్పుడు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? నీలో ఉండడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గాడికి వచ్చిందా, యేసయ్యకి వచ్చిందా? సరే గట్టి చెప్పండి. ఎవరికి వచ్చింది? గాడిగా యేసయ్యకా? గాడికి వచ్చింది యేసయ్యకా? ఎప్పుడు కట్టబడి ఉన్నట్టు గాడిద ఆ రొచ్చులో, వాసులో, కప్పులో బలిస్తున్నట్టు గాడిద లోకంలో ఉన్నట్టు అన్నింటిలోని మగ్గిపోతూ కృషించిపోతున్నట్టు గాడిదకి ఒకేసారి ఆ బంధకాలు, ఆ కట్లు తిప్పి యేసుక్రీస్తు ప్రభువు దాని మీద ఎక్కగానే దానికి ఏం జరిగిందట? విడుదల. ద సేమ్ టైం యేసయ్య నీ మీదకి వచ్చాడు, నీలోకి వచ్చాడు కాబట్టి ఈ రోజు నీకు విడుదల జరిగింది. నేను చూస్తే ఇంతకు ముందులాగా పలానా వారి కుమార్తె అంటే ఈమె దేవుడి కుమారుడు, దేవుడి కుమార్తె అంటున్నారు. అవునా కాదా? అవునా కదా? నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళు, ఏ ప్రదేశానికి వెళ్ళు, మా ఊరు వెళ్ళినా, మా ఊళ్ళో, మా స్వగ్రామంలో ఈయన పలానా లోకాలుగా మనవడు అట్లే, ఈయన పాస్టర్ గారు అండి, దేవుని సేవకుడు అని అంటారు. కారణం ఏంటి తెలుసా? నాలో ఉన్న రోత పాప ప్రాచీన స్వభావం అంతటిని తీసివేసి తనకిష్టుడిగా నన్ను చేసుకున్నాడు. కాబట్టి ఈ రోజు నాకు కొత్తది ఏమొచ్చిందట?
ఈయన దేవుడి సేవకుడు. మా నాన్న పేరు కూడా పెద్ద ఎత్తట్లేదు అక్కడ. ఈయన అప్పారావు అబ్బాయి అండి అని చెప్పట్లేదు, పెద్ద కుమారుడు అని చెప్పట్లే. ఈయన మాస్టర్ గారండి, దేవుడి సేవకుడు. వచ్చిందా లేదా? విలువ వచ్చిందా లేదా? నాకు అప్పారావు అబ్బాయి అంటే విలువ వచ్చిందా, లేదా దేవుడి సేవలు అంటే విలువ వచ్చిందా? నాకు దేవుని సేవకుడిగా నాకు విలువను పెంచాడు ప్రభు నాలోకి వచ్చి. దేవుడికి స్తోత్రం. ఈ రోజు ఈ స్థలంలో రావటానికి నువ్వెవరి భార్యమన్నా కావచ్చు, నువ్వెవరి కుమార్తెమన్నా కావచ్చు, నీ యజమానుడు ఎవరైనా కావచ్చు, కానీ నీ విలువ క్రీస్తు పెంచాడు. దేవుడికి స్తోత్రం. నీ విలువని క్రీస్తు పెంచాడు. ఎప్పుడు కోప్పడే భర్త, ఎప్పుడు సీతరించే భర్త, ఈ రోజు నువ్వేం చేసినా సరిపెట్టుకుని పోతుందంటే నీకు విలువ పెరిగిందా లేదంటారా? హీనంగా చూసిన భర్త ఈరోజు నిన్ను చూస్తే తను తానే తగ్గించుకొని వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటి తెలుసా? నిన్ను బట్టి కాదు, నీలో ఉన్న క్రీస్తుని బట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీలో ఉన్న క్రీస్తుని బట్టి నీకు విలువ పెరిగింది, గాడిదకు విలువ పెరిగింది. గాడిద స్వభావం తీసేసాడు దేవుడు. గాడిద స్వభావం ఎలాంటిదో తెలుసా? గాడిద స్వభావం ఎలాంటిదో తెలుసా? ఎక్కడ అడిగితే చెప్తుంది మౌనం. నిజమండి, వాళ్ళకి తెలుస్తుంది. తర్వాత మీకు చెప్తాను ఎందుకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. అబ్రహాం కూడా చెప్తాడు, ఈ గాడిద స్వభావం కలిగిన వాడు ఇశ్రాయేలు గురించి మాట్లాడతాడు. ఏం స్వభావం? గాడిద స్వభావం. అది అసలు కదలదు, ఎక్కడికడికి అక్కడే ఉంటుంది. అలాంటి దాన్ని ఏం చేశాడట? దాని కట్లన్నీ తీసి దాని బతకాలన్నీ ఓడగొట్టి దానిలో ఉన్న స్వభావాన్ని మార్చేశాడు. స్వాతంత్రంగా చేసేసాడు. దానికి స్వేచ్ఛ వచ్చింది, స్వాతంత్రం వచ్చింది. క్రీస్తును తను కూర్చోబెట్టుకునే గొప్ప అవకాశం గాడిద కలిగింది. అప్పుడు దాకా గాడిద కట్టబడినప్పుడు గాడిదని చూసిన వాళ్ళందరూ కూడా, రకరకాలు అనుకున్న వాళ్ళందరూ కూడా గాడిద మీద యేసై కూర్చోగలే. దావీదు కుమారుడికి జయము. హల్లెలూయా. నజరేయుడైన యేసుకు జయము. రాజుల రాజుకు జయము. ప్రభు పేరున వచ్చే యేసయ్యకు, ఆ రాజుకు స్తుతింపబడును గాక అని స్తుతి నినాదాలు చేస్తున్నారు. గొప్ప సంగతి చెప్పనా? గాడిద అప్పుడు కదా యేసు కూడా ఎక్కించింది. గాడిదకి నేల మట్టి పడట్టు కూడా ఎంత విలువ పెరిగిందో చూడాలి. హల్లెలూయా. అక్కడ నుండి ఆ పొలం ఉన్న కొమ్మలు, ఆ పట్టలు, దారి పడిన ఎంతవరకు అయితే యేసు ప్రభు ఆ ప్రాంతంలో, ఆ ఎరుకోలో లేదా యెరూషలేం ప్రాంతంలో ఎంతవరకు అయితే ప్రభు తిరగాలనుకున్నా అంత మట్టుకు ఏం వేశారట? దారి పడిన వస్త్రాలు, పొలంలో ఉన్న కొమ్మలు, రకరకాలు తీసుకుని పరిచారట. ఇప్పుడు గాడి ఎక్కడ నడుస్తుంది? నేల మీద. వస్త్రాలు, కొమ్మలు కేవలం ఒక మట్టి రవంత కూడా అంటుకోకుండా దాన్ని చక్కగా తీసుకెళ్తున్నారు. హల్లెలూయా. ఇది ఎవరిని బట్టి చేసింది? యేసయ్యను బట్టి. ఆయన పరిశుద్ధుడే కనుక ఆయన నడిచే ప్రతిదీ కూడా పరిశుద్ధంగా ఉండాలనుకున్నాడు దేవుడు. అందుకని వారు కూడా ఏం చేశారంటే పరిశుద్ధ దేవుడిని నేల మీద నడిపించకూడదు. ఒకవేళ ఆయన గాడి మీద ఉండొచ్చు, గాడి కాలు కూడా మట్టి అంటుకోకూడదు అనుకున్నాడు. దేవుడికి స్తోత్రం. గాడి కాలు మట్టి అనుకుంటే ఆయన కాలు. హల్లెలూయా. అందుకనే నిన్ను ఆయన ఎత్తు పట్టుకోవాలని చూస్తున్నాడు. ఎప్పుడు నేను పైగా చూడాలని చూస్తున్నాడు. ఎప్పుడు నువ్వు పై వాడుకుంటాలని చూస్తున్నాడు. ఎప్పుడు నువ్వు తలగా ఉండాలని చూస్తున్నాడు. మనం ఎప్పుడు కూడా నేల వైపే చూస్తాం. ఆయన ఇలా పట్టుకుందామని చూస్తాడు, మనమే ఇలా చూస్తాం. మార్పు ఎవరు లేదంటే ఎంత మార్చినా గాడిద ఇలాగే వస్తుంది. ఇలాగే ఎత్తుదా నేలకి తలకాయ కింద పెట్టి జంతువులు ఎక్కడున్నాయో తెలుసా? పక్షులు కానీ జంతువులు తెలుసా? ఏమన్నా తెలుసా? గబ్బులు దేనికి ఎట్టుంది? ఎవరన్నా చూస్తుంది పైకి, పందెం కింద పైకి చూస్తుందా? ఇంకొక జంతువు ఉంది, అది మనం ఎప్పుడే చూసాము రీల్స్లో. అది ఎప్పుడు నేలకే ఉంటుంది, అది పొడవ ఉంటుంది. దాని పులో ఏదో వస్తుంది దాని మీద పెరుగుతున్నప్పుడు అది నేల పైకి పోలేదు. ఈ రకం జంతువులు కూడా ఉంటాయా? దేవునికి స్తోత్రం. గాడిద స్వభావం అంటే ఎప్పుడు నేల వైపే చూడటం కాదు, ఆ నేలను స్వేచ్ఛపరిచి
పరిశుద్ధపరిచి ఆదాంతో చెప్తాడు, నీవు నీ కుటుంబాన్ని పోషించుకో, దాన్ని పండించు, నేలను నిండించు, నీ సొంతాన్ని అభివృద్ధి పరచుకో. నేల దానికి సాదృశ్యం. నువ్వు నేలను ఉండిపోవడానికి కాదు, నువ్వు పైవాడిగా ఉండాలని దేవుడు ఏం చేశాడంటే కట్టబడినట్టు నీళ్లు తీసుకొచ్చి తను నీలోకి వచ్చి కూర్చొని నేను ఉన్నాను నీ పని. హల్లెలూయా, హల్లెలూయా. కట్టబడిన పథకాలన్నీ దయచేశాడు దేవుడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన కట్లు తెగిపోయేందుకు ఆయన స్తుతించాలి, ఆయన కీర్తించాలి, ఆయన కొనియాడాలి, ఆయన కనపరచాలి, ఆయన గురించి లోకమంతా సువార్త ప్రకటించాలి. నా జీవితం ఎలా ఉండేది ఒకప్పుడు, నేను ఎలా బ్రతికాను, నేను ఎలా తిరిగాను, ఈ రోజు ఎలా ఉన్నానంటే ఆయన కృప మాత్రమే. సంవత్సరం ఒక్కరోజు ఇంటికి చెప్పావా? సంవత్సరం అంతట్లో ఇప్పుడు దాకా నువ్వు పొందుకుని ఈ రక్షణ వరకు ఇన్నేళ్ళగా ఒక్కరికన్నా యేసు గురించి చెప్పావా? జీరో కనపడ. మాకు తెలియలేదని చెప్పదు, తెలియకుండా వేసుకున్నదానికి రాలే. నీకు తెలుసు యేసులో నిన్ను బాగు చేస్తారని తెలుసు, యేసులో నిన్ను రక్షిస్తారని తెలుసు, యేసులో నిన్ను బ్రతికిస్తారని తెలుసు, యేసులో నీలో రోగాలన్నీ తీస్తారని తెలుసు, యేసులో నీ రుగ్మతలన్నీ కడిగేస్తారని తెలుసు, యేసులో రక్తం చేత నువ్వు కడగబడ్డావని నీకు తెలుసు, అందుకే ఈ స్థలానికి వచ్చావని తెలుసు, పాడైపోయిన నీ జీవితాన్ని కట్టుకున్నావని నీకు తెలుసు, అందుకే ఈ స్తంభంలోకి వచ్చి ఆయన ఆరాధిస్తున్నావు నీకు తెలుసు. నాకు తెలియదంటే ఎట్లా అంటే తెలుసు. మనకు తెలియదు ఏంటంటే మన వరకే మనం ఉంచేసుకొని ఎదుగో కట్టబడిన బ్రతుకును మార్చిన నా దేవుడు ఈయనని ఇతరులకు నువ్వు చెప్పలేకపోతావు. అదే మనకు తెలియదు. ఎందుకు తెలియదంటే వాక్యం వాళ్ళకి చెప్పడం వినలేదు కాబట్టి, ఆ శుభార్త మీరు వినలేదు కాబట్టి, ఆ వాక్యం మీ వద్దకు రాలేదు కాబట్టి. రాలేదంటారా వచ్చిందంటారా? రాలేదంటారా వచ్చిందంటారా? వాక్యం మీ వద్దకు మీ నోటిని మీ హృదయంలో ఉందని రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 8వ వచనం స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. వాక్యాన్ని మనం అంగీకరించి వాక్యానికి లోబడాలి, దేవునికి లోబడాలి, సేవకుల మాట వినాలి. పౌలు మాటల మీద ఆ దైవ భక్తి కలిగిన స్త్రీ అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 16వ వచనం చెప్తుంది, ఆయన మాటల మీద లక్ష్యం వచ్చిందంట ఆమె. మరి మనం ఎందుకు ఉంచలేకపోతున్నాం? దేవుని మాట నువ్వు లక్ష్యం ఉంచితే ఆ మాట నీ బ్రతుకును మార్చేస్తావు. ఇంకెప్పుడు ఇలాగే ఉంటావు అనుకుంటే అలాగే ఉంటావు అంతే. మారడం అనేది నీ చేతిలో ఉంది, చెప్పడం ఆయన చేతిలో ఉంది, బోధించడం ఆయన పని, చెప్పడం ఆయన పని, నీ దగ్గర రావడం ఆయన పని. ఆయన అంగీకరించి ఆ మాట మీద లక్ష్యం ఉంచి ఆ మాట నడుచుకోవడం వల్ల నీ జీవితం ఫలవంతంగా ఫలితం చేస్తుంది. అది నీ పని. హల్లెలూయా, నిజమే. ఒక వ్యక్తి జీవితంలో సత్యాన్ని ప్రకటించడం అనేది, నేను సత్యంలో ఉన్నాను కదా, రవికుమార్ గారు మీరు ఉన్నానంటే అది ఆయన వ్యక్తిత్వం, ఆయన స్వభావం, ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశం. వాక్యం ఆయనకి తెలియవచ్చు, వాక్యం బోధించవచ్చు, కానీ నేను ఖండించకూడదు. ఆయన నేనున్నాను కాబట్టి నువ్వు ఉన్నట్టే దేవునికి స్తోత్రం. వాక్యం వెరిగినట్టు నీవు నీ మనసుకి ఏమనిపిస్తుంది? ఒక ఎదుట ఒక సేవకుడు నీతిగా నడుస్తున్నప్పుడు ఆ వాక్యమే కదా నీతిలో నడిపించింది, ఆ వాక్యమే కదా నీతి రాజ్యం స్థాపించింది, వాక్యమే కదా దేవుడి నీతికి నీ స్వనీతిని దూరం పరిచి దేవుడి నీతిని నీలో స్థాపించింది. మరి ఎందుకు అంగీకరించమంటే భయం. భయం. ఒక ఆయన అన్నాడు, సినీ డైరెక్టర్, ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేదని ఆయన అడిగితే ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా? దేవుడు లేడు. ఏమన్నాడు? అదేంటి సృష్టాంతం ఉన్నాడు. ఒకవేళ ఉంటే మరి ఏ దేవుడిని ఇష్టపడతామంటే అన్ని దేశాల్లో కల్లా పెద్ద దేవుడు ఎవరైతే ఎక్కువ ఆరాధిస్తారో ఆయన నేను పూజిస్తాను. ఆయన ఎవరంటే యేసయ్య. ఎందుకంటే అమెరికా ఆక్ర దేశం, మరి ఆక్ర దేశాలు అన్ని కూడా యేసయ్యని ఆరాధిస్తున్నాయి కదా, అందుకే ఆయన మరి పెద్ద దేవుడు కాబట్టి ఆయనే పెద్ద దేవుడిగా నేను అంగీకరిస్తాను. మరి ఇప్పుడు అంగీకరిస్తాను, నేను అంగీకరిస్తాను. ఎందుకంటే నేను ఆయన అంగీకరిస్తే నా రోగ బతుకు, నా జీవితము, నేను ఇష్టం ఉండడానికి, నాకు నచ్చిన బ్రతకడానికి అవ్వదు కాబట్టి నేను అంగీకరించాను, నేను ఆయన ఆరాధించాను.
ఆరాధిస్తే అన్ని వదిలేయాలి. ఆయన చెప్పింది అది అన్నాడు, అంతే ఒకటే మాట. ఆయన రక్షణ పొందలేదు అన్నాడు. ఆయన రక్షణ పొంది నువ్వు వదలట్లేదు, ఇంకా రక్షణ పొందలేదు. మనం ఇంకా అందులోనే నడుస్తున్నాం, హీనమైన భక్తి చేస్తున్నాం, హీన స్థితిలోనే ఉన్నాం. ఆయన రక్షణ పొందకుండా ఆయన ఏమన్నాడంటే, నేను ఆయన ఆరాధించాలనుకో ఇవన్నీ విడిచిపెట్టాలి, కాబట్టి నేను నమ్మను, అందుకని దేవుడు లేడని చెప్తున్నాను. రామగోపాల్ వర్మ గారు చెప్పిన మాట ఆయనే చెప్పిన స్పష్టం. కాబట్టి ఆయన నేను ఆరాధిస్తే ఇదిగో నా ఇష్టానుసారంగా తాగడం కానీ, వ్యభిచారం చేయడం కానీ, సినిమా తీయడం కానీ, నటించడం కానీ ఇవన్నీ చేయలే. ఆయన ఊరు కూడా అలా చేస్తాను. నేను చూసిన మట్టుకు, నాకు తెలిసిన మట్టుకు ఆయన అంత పరిశుద్ధుడు. అంత అవమానం నేను ఎందుకు తెచ్చి పెట్టాను, ఇప్పుడు నేను చేస్తుందే పాపం అని ఒప్పుకున్నాడు ఆయన. నేను చేస్తుందే రోత బతుకు. ఇప్పుడు ఆయన చేసి ఆయన ఆరాధించి ఇవన్నీ నేను మానుకోలేనండి అన్నాడండి. మనం అన్నీ మానుకుంటామని చెప్పి ఒక నియమం తీసుకొని, రక్షణ తీసుకొని ఇంకెక్కడ ఉన్నామంటే ఇంకా కట్టబడిన గాడిద వలే ఉన్నామండి. సమయానికి దేవుని ఆరాధించాలని క్రమం మన జీవితంలో లేదు. భాషలో వచ్చారా, మాటలు ప్రారంభమయ్యా, ఆరాధన అవుతుందా, వాక్యం ఎప్పుడు వచ్చేది. నేను చాలాసార్లు చెప్పాను, క్రమానికి దేవుడని. దేవుడు అంటేనే క్రమం. నువ్వు దేవుణ్ణి అంగీకరించావు కాబట్టి క్రమమును నువ్వు నేర్చేసుకోవాలి. ప్రార్థన అంటే ఎంత మోకరించాలి. మాస్టర్ 7 గంటలకు వచ్చారా, ఇంకా మాస్టర్ కరాలదా, ఆయన వచ్చినప్పుడు వస్తే శుభమైంది. ఆయన వచ్చాక నువ్వు రావటం కాదు, ఆయన కంటే ముందు వరుసలో వచ్చి మోకరించి గంట ప్రార్థన చేయాలి. దేనికో తెలుసా, నువ్వు నిజంగా దేవునికి భయపడుకుంటే గంట ప్రార్థన సంఘం అంతటి క్రమానికి తీసుకురా ప్రభా. సంఘం అంతటిని కదిలించాలి. ప్రతి కుటుంబంతో మాట్లాడు, ఈ చుట్టుపక్కల అందరితో మాట్లాడు. ఒక గంట ఆత్మను వెచ్చించలేకపోతాం, ఒక గంట నీ వ్యక్తిగత ప్రార్థన చేయలేకపోతున్నాం. ముందు వరకు వచ్చి గంట మొదటిగా వచ్చి ఆదివారం మైక్ ఆన్ చేసుకొని చాలా ఈజీ, లేకపోతే అవసరం లేదు. మైక్తో పని నీకేముంది, మోకరించి 2 చేతులు పైకెత్తి ఒక గంట సేపు ప్రార్థన చేయండి. కన్నీరు వీడు ఒక 10 నిమిషాలు సంఘం కొరకు, ఈ ప్రాంత ప్రజల కొరకు, నీ కుటుంబం కొరకు ఫలమును చూస్తాం. నిజంగా చెప్తున్నాం, ఫలమును చూస్తాం. ఈరోజు మనం ఆశీర్వదించబడలేకపోతే కారణం ఏంటి? ఈరోజు మనం ఇంకా అక్కడ ఉన్నటువంటి కారణం ఏంటి? మనం ఎలా సమర్థించుకుంటామో చెప్పి మేము ముగించేస్తాం. చిన్న సంఘం అండి, చిన్న చిన్న కూలి పనులు అండి. ఎందుకు అలా సమర్థించుకుంటున్నారు? మీరు పెద్ద దేవుని కదా కలిగి ఉన్నది. మీరు 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 దేవుళ్ళై ఉన్నారని కదా వాక్యం చెప్తుంది. యోహాను సువార్తలో 15వ అధ్యాయం అదే చెప్తుంది. 35వ వచనంలో ఏం చెప్తుంది వాక్యం? వాక్యం కలిగిన వారు దైవములై ఉన్నారు. ఏమైనారట? దైవములు. మరి వాక్యం కలిగిన వారు దైవములు అయినప్పుడు మనం ఇంకా ఎందుకు చిన్నవాళ్ళం అని చెప్పుకుంటున్నాం? అన్ని నామములను పైనామాన్ని ధరించుకున్నావు కదా, మరి ఆ పైనామాన్ని నువ్వు ప్రార్థించే. నువ్వెందుకు హెచ్చించబడవు? నువ్వెందుకు దీవించబడవు? ఈ పని కాదు ఇంకొక పని చేయి. ఆ పనిలో కూడా దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఘటాల పండుగ నేను హెచ్చింపజేస్తాడు. ఒక మెట్టు నుంచి మరొక మెట్టు నిన్ను దేవుడు పై శిఖరాలకు ఎక్కిస్తాడు. ఎక్కడో ఒక ఆట ఆడుతున్నట్టు ఒక క్రికెటరు తను ఆడుతూ, తన ఉదయంలో ధ్యానం చేస్తూ, తన భార్య ఇంటికాడ ఆరాధన చేస్తూ, అత్తామామలందరూ కూడా దేవుడిని స్తుతిస్తూ, నా అల్లుడి గెలవాలి, నా భర్త గెలవాలి, నా కొడుకు గెలవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ఆయన కూడా ఆడుతూ ఆరాధన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఒక్క బాలుతో ప్రపంచంలో ఇండియాని గెలిపించిన సుజన్ సంజు శాంసన్, అలాగే ఒక స్త్రీ, ఆమె క్రిస్టియన్స్. దేవుని స్తోత్రం. మరి మనం ఏం చేస్తున్నాం? నీ ఎదుగుదల ఏది? ఎన్నేళ్ళ బట్టి మనం ఉన్నాం? మీ చేతులు కష్టార్జితమే మీరు తింటున్నారు, అందులో సంతోషంగా ఉండగలుగుతున్నారా?
సమాధానం ఉండగలుగుతున్నారా? నెమ్మదితో కూడిన ఇంట్లో మీరు ఉండగలుగుతున్నారా? ఏది మీ ఎదుగుదల? నేను అడగట్లే, దేవుడు అడుగుతున్నాడు. ఏది మీ ఫలింపు? యోహాను సువార్త 17వ అధ్యాయంలో చెప్తున్నాడు, నేను ద్రాక్షావల్లిని, నేను వ్యవసాయకుడిని పరలోకమందు, ఫలింపలని ప్రతి తీగను నేను కాదు చెప్పేది. ఏమో ఉందా లేదా? ఉందా లేదా? నేను నిజమైన మిమ్మల్ని ఫలించాలనే కదా ఆ కట్టబడిన కళ్ళు తెచ్చి మిమ్మల్ని తీసుకొచ్చి నేను మీలో కూర్చున్నది. మీలో వచ్చింది మీరు ఫలించాలనే కదా, మీరు అభివృద్ధి పొందాలనే కదా, మీరు దీవించబడాలనే కదా, సమర్థించుకోవాలని కాదు మిమ్మల్ని తీసుకొచ్చింది. సంఘానికి సహకరించు, సేవకు సహకరించు, సేవకు సహకరించు. ఫలం మీరు చూస్తాను. నేను చెప్పింది ఇది సత్యం. ఇన్ని సంఘాలు మనం చూస్తున్నాం కదా, మన చుట్టూ ఉన్న సంఘాలు చూస్తున్నాం కదా. అవునంటే అవును, అంతే దస్తాలంటే. అమ్మ మేము చేస్తే చేయడమే. ఆయన మీతో చెప్పినది చేయండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూడండి ఒకసారి. యోహాను సువార్త 2వ అధ్యాయం, నేను చెప్పే మాట కాదు కదా. 2వ అధ్యాయం యోహాను సువార్త 2వ అధ్యాయం కానాని యోహాను గురించి మాట్లాడుతూ చదవము. 3వ దినమున ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయడనేమో. హల్లెలూయా. ఏం చెప్పిందట? ఆయన మీతో చెప్పినది ఏం చెప్పాలంట? మీరు వెళ్ళి 6 రాత బాణాలు తీసుకురండి. ఏంటి? ఏది మీ బాణంలో నీళ్ళే? మీ బాణంలో నూనె అది? మీ బాణంలో ద్రాక్ష రసం ఏది? ఏది పొంగు పొరట్లేదండి మీ నెత్తి మీద? ఏదండి అభిషేకము? దేవుని ఆత్మేది. మనం దీన ప్రార్థన చేసి ప్రార్థన చేస్తున్నాం, పొంగిపోతున్నాం. యోధారాష్ట్ర పత్రికలో 17వ వచనం నుంచి చివరి వరకు చదవండి. భక్తిహీనమైన దురాశల వలన అక్కడ రాశారు స్పష్టంగా. యోధ చేసిన భక్తి తన నెత్తి మీద గురిగా మారింది. అందుకే ఆయన గురి వేసుకున్న పేర్లు బయటకు వచ్చేసాయి. ఆయనే వేసుకున్న గురి ఎవరైనా దేవుడితో ఉన్నాడో, ప్రభుతో ఉన్నాడో, దేవుడు చేసిన అద్భుతాలు చూస్తుండో, దేవుడు చేసిన కార్యాలు చూస్తుండో, దెయ్యాలు చూస్తున్నాడో. నేను చేసిన దిక్కుమాల పని ఏంటో తెలుసా? వాళ్ళు ఇచ్చి ధనం తీసుకొని జేబులు వేసుకోండి, సంచులు వేసుకోండి. ధనం తీసుకొని ఆయన ధన సంచులు వేసుకోండి. అది ఒకటే చేసేవాడు. అనగనేసి యోధ తన శిశువులాంటి వాడు కాదు, యేసుప్రభుని వాడు ఏమన్నవాడు కాదు. యేసుప్రభు చూసింది ఏంటంటే ఈ 12 మంది అపోస్తలుల్లో ఈయన ఒకడు కదా, ఈ 12 మందిలో ఈయన కూడా వాద తయారవుతారని ఎదురు చూస్తాడు. ఆయనలో భక్తి లేదు. ఏ వాస ఉన్నది? దురాశ. ఏం దురాశ అంటే ధనాపేక్షనే దురాశ. అది ఎక్కడ తీసుకొచ్చింది ఆయనంటే తనంతరం తను ఉరేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది. ఆయన 30 దినాలకు దేవుడిని నమ్మేశాడు. ఆ దినాల్లో తీసుకున్న తర్వాత 30 నాణ్యాలు తీసుకున్న తర్వాత ఆయనకి తెలిసింది ఏంటంటే యేసుప్రభుని సిలువకు అప్పగించారన్నప్పుడు నెత్తు నోరు పట్టుకుని 30 దినాలు పట్టుకుని కైపా దగ్గర ఒక కూలి, ఒక నెల జీతం, ఒక కూలివాడి జీతం, ఒక బానిస జీతం నెలంతా 30 దినాలు ఒక బానిసలాగా యేసుప్రభుని నమ్మేశాడు. అది తెలుసుకున్నకి యోధ అర్థం కాలేదు. ఈ 2-3 నిమిషాల్లో తండ్రి అనే దేవునితో పోరాటం సాగిపోయింది. ఏ పోరాటం అంటే నా భక్తిహీనత, నా దురాశ ఏం చేసిందంటే నన్ను విడుదల ఇచ్చినట్టు నా తండ్రి అయిన దేవుణ్ణి నా స్వహస్తంతో నేను అమ్మేశాను. ఇది కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవునికి చూడలేదు. అతి పరిశుద్ధమైన దాని మీద పరిశుద్ధాత్మలో నేను దేవునితో ఏకీవించలేదు. అక్కడ రాయబడుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయి. చిన్న ప్రార్థనే, విడుదల చేయి, గలమెత్తు, గొంతెత్తు, గంభీరంగా చేయి. నువ్వు వెళ్తున్న ఏ పనైనా పర్లేదు. ప్రభా నేను పలానా పొలానికి వెళ్తాను, నాతో రండి, నన్ను బలపరచు, ఆ పనిలో నాకు తోడుండో. వెళ్ళి ఆ పొలంలో ఏ పురుగు, ఏ కీటకు, ఏ తెగులు నన్ను అంటకుండా పట్టకుండా ఆ పనిలో జైలు తెచ్చాయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను అంతే. ఇది విరుముగా, ఇది పరిశుద్ధాత్మ సహాయం.
కట్టేసుకుంటాం. ఆయన ఏమో తెచ్చాను అంటున్నాడు, ఆయన ఏమో బంధకాల నుంచి మమ్మల్ని విడిపించానంటున్నాడు. గాడిదలా మనం ఇంకా గాడిదలా కట్టబడతాం. మరి ఎక్కడ మనం వెళ్ళే ప్రతి స్థలంలో ఆశీర్వాదకరంగా ఉంటున్నాం? ఎక్కడ ఫలిస్తున్న ద్రాక్షావళిడా? నిన్ను ఫలించడానికే పిలుస్తాడు దేవుడు, నువ్వు అభివృద్ధి పొందాలని. సంఘములో ప్రతి ఒక్కరూ కూడా నూరంతులుగా ఆశీర్వదించబడును గాక. సంఘంలో అందరూ నూరంతులుగా ఆశీర్వదించబడును గాక. సంఘములో వారే ప్రథమ స్థానంలో ఉండి సంఘానికి ప్రతి పనికి ధన సహాయముగా నూరంతులుగా సంఘం అందరూ ఆశీర్వదించబడును గాక. ఎవరో మనకి ఇవ్వట్లేదు, మన సంఘమే మన మందిరానికి దుప్పులు విప్పగలుగుతాయి యేసు నామములో. ఆమేన్. అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉండాలి. ఉన్నప్పుడే మనము పొందుకున్న రక్షణకి, మనము అంగీకరించిన దేవాది దేవుని పట్ల ఆయన చిత్తము చేసేవారుగా ఉన్నామని అర్థం. హల్లెలూయా. అట్టి కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసము, దేవుని యొక్క కృప, అభిషేకం అందరికీ కూడా నడిపించును గాక. ఆమేన్.